హలో ఎవ్రీవన్, దుబాయ్కి సంబంధించిన మరో గ్రూప్ ట్రిప్ వీడియో తీసుకుని ముందుకు వచ్చేసాను. చూడండి, 5 nights 6 days సంబంధించిన ఈ ప్యాకేజ్ని మీరు ఫుల్గా వచ్చి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలంటే పర్ఫెక్ట్ టైం కూడా చూడండి దుబాయ్ని విజిట్ చేయడానికి. సో డీటెయిల్ ఐటనరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ట్ ఏముంటుంది, మన దాంట్లో ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత స్క్రీన్ పైన నంబర్స్ కానీ మీరు కాల్ చేశారనుకోండి, ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ట్రిప్ వచ్చేసి టోటల్గా 5 nights 6 days చూడండి. February 20న స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి డే 1 రోజున డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకుంటే డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అవుతాయి. మంచి మంచి రెస్టారెంట్స్లో మనకి ఇండియన్ ఫుడ్ వచ్చేలాగా నీట్గా ప్లాన్ చేయడం జరిగింది. అంతా కూడా వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మన ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. సో మీరు ముందుగా మా ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు, ఫుడ్కి రిలేటెడ్గా ఎంత మంచి మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే మనం సెలెక్టెడ్గా కొన్ని రెస్టారెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. లైక్ నోవోటెల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కానివ్వండి, మెక్యూర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కానివ్వండి. దీంట్లో మనం కస్టమైజ్ చేసిన మెన్యూతో కుక్ చేయించడం జరుగుతుంది. బిర్యానీ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఈ స్పైసీ లెవెల్ ఎంత ఉండాలి ఏంటి అని మనం కస్టమైజ్ చేసి కుక్ చేస్తున్నాం కాబట్టి అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది చూడండి మనకు వీడియోస్లో కూడా. సో ఎంత కేర్ తీసుకుంటున్నాము, ఎంత మంచి మంచి హోటల్స్లో అంబియన్స్తో మంచి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి అలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఆదరణ కూడా మాకు లభిస్తుంది చూడండి. డే 1 రోజున మన హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తీసుకొని దుబాయ్లో ల్యాండ్ అయిపోతాము. 4 hours జర్నీ, హ్యాపీగా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేసి దుబాయ్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ అందరం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే అక్కడ నుంచి మనం ముందుగా బుక్ చేసుకున్న 4-star హోటల్కి వెళ్ళిపోతాము. చెక్-ఇన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఈవినింగ్కి ఇంకా మనం డవ్ క్రూజ్ మరీనాకి వెళ్ళిపోవచ్చు. క్రూజ్ ఏరియా అంతా బాగుంటుంది. ఆ డవ్ క్రూజ్లోకి ఎక్కిన తర్వాత హ్యాపీగా మనం ఆ మరీనా ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, డిన్నర్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి ప్లేస్ చూడండి. సో అలా డవ్ క్రూజ్ ముగించుకున్న తర్వాత హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకోవడంతో డే 1 ముగుస్తుంది. డే 2 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు బుర్జ్ ఖలీఫాకి చూడడానికి. సో మీకు దుబాయ్ అనగానే గుర్తొచ్చే టక్కన ప్లేస్లో ఒకటి బుర్జ్ ఖలీఫా కదా. సో బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళేసి 124th floor అండ్ 125th floor ఈ రెండు చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి కిందకి వచ్చిన తర్వాత బుర్జ్ ఖలీఫాకి బయటకు సంబంధించిన ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా మనం లంచ్కి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా బఫే ఉంటుంది, అన్లిమిటెడ్ ఐటమ్స్. బఫే అంతా ఎంజాయ్ చేసిన తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్తో మనం ఇంకెళ్ళిపోవచ్చు సిటీ టూర్కి. ఈ సిటీ టూర్లో భాగంగా కొన్ని ఐకానిక్ ప్లేస్లు దుబాయ్లోనివి కొన్ని కవర్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ వరకు. సో అలా కొన్ని ప్లేస్లు కవర్ చేసుకున్న తర్వాత మనం దుబాయ్ మాల్లోకి మళ్ళీ వచ్చేసి బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగే నైట్ టైంలో జరిగే ఫౌంటైన్ షో చూడవచ్చు చూడండి. ఫౌంటైన్ షో ఇవన్నీ చూసుకొని అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాము డిన్నర్కి. డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సేమ్ డిన్నర్ కూడా మా సైడ్ నుంచే ఉంటుంది. బఫే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఉంటుంది. సో డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో డే 2 ముగుస్తుంది. డే 3 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళిపోవచ్చు మిరాకిల్ గార్డెన్కి. మిరాకిల్ గార్డెన్ అంతా లీజర్గా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లంచ్ తర్వాత మనం గోల్డ్ సూక్కి వెళ్ళొచ్చు. ఇంకా దుబాయ్ అంటేనే గోల్డ్ సూక్ కదా ఫేమస్ ఏరియా. గోల్డ్ సూక్ అంటే ఇది కాదు, గోల్డ్ మార్కెట్. ఆ గోల్డ్ మార్కెట్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఇనఫ్ టైం తీసుకొని అంతా చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు గ్లోబల్ విలేజ్కి. ఈవినింగ్ టైంలో గ్లోబల్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. డిఫరెంట్ కంట్రీస్ థీమ్స్తోని వాళ్ళ సంబంధించిన షాపింగ్ కానీ ఫుడ్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ప్లేస్. ఈవినింగ్ అట్లా కొంచెం లీజర్గా ఈ గ్లోబల్ విలేజ్లో అంతా టైం స్పెండ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా డిన్నర్ స్పాట్కి వెళ్ళేసి డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో డే 3 ముగుస్తుంది. ఇంకా డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళిపోవచ్చు దుబాయ్లో మరో ఒక ఐకానిక్ ప్లేస్ దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళేసి ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ రెండు వైపులా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మనం లంచ్కి వెళ్ళేసి మనం హోటల్ దగ్గరికి వచ్చేస్తాము. అక్కడ నుంచి మనం డెజర్ట్ సఫారీకి వెళ్ళిపోవచ్చు చూడండి. డెజర్ట్ సఫారీ డ్యూన్ బ్యాషింగ్ కానీ అదంతా చాలా బాగుంటుంది. అదంతా డ్యూన్ బ్యాషింగ్ అయిపోయిన తర్వాత క్యాంప్లోకి వెళ్ళేసి అక్కడ జరిగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఫైర్ షో కానీ ఇవన్నీ చూస్తూ మనం డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి బ్యాక్కి వచ్చి రూమ్లో రెస్ట్ చేసుకోవడంతో డే 4 ముగుస్తుంది. డే 5 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి అబుదాబీకి వెళ్ళిపోవచ్చు. అబుదాబీ వచ్చేసి ఈ యూఏఈ యొక్క క్యాపిటల్ చూడండి. యాక్చువల్గా దుబాయ్ అనేది ఒక ఎమిరేట్ మాత్రమే ఈ యూఏఈ కంట్రీలో, బట్ అసలైన రాజధాని అబుదాబీ. ఈ అబుదాబీకి సంబంధించిన సిటీ టూర్ ఉంటుంది మనకి. ఎన్ రూట్ బాబ్స్ టెంపుల్ ఎంత బాగుంటుందంటే దీని ఆర్కిటెక్చర్ కానీ అది కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ. ఈ బాబ్స్ టెంపుల్ ఫస్ట్ కవర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అబుదాబీ సిటీ టూర్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఫెరారీ వరల్డ్ సంబంధించిన చిన్న ఫోటో స్టాప్ ఉంటుంది. అది కవర్ చేసుకొని అక్కడ నుంచి లంచ్ ముగించుకొని మనం వెళ్ళిపోవచ్చు షేక్ జయద్ మాస్క్కి. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్ అనొచ్చు. చాలా ఫేమస్ ప్లేస్ ఇది అబుదాబీలో. గ్రాండ్ మాస్క్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా మనం దుబాయ్ రావడంతో డిన్నర్ కంప్లీట్ చేసుకొని డే 5 ముగుస్తుంది. డే 6 రోజున మీరు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా చెక్అవుట్ చేసేసుకుని లగేజ్ పక్కన పెట్టేస్తారనుకోండి, ఇంకా ఈవినింగ్ వరకు హ్యాపీగా ఐకానిక్ ప్లేసుల్లో మీకు ఎక్కడైనా షాపింగ్ చేసుకోవాలంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ గ్యాదర్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు
ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు. సో ఈ లాస్ట్ డే రోజున లంచ్ మీ సైడ్ నుంచి ఉంటుంది. యాజ్ సెడ్ లాస్ట్ డే రోజు బ్రేక్ఫాస్ట్తో మాది ముగుస్తుంది. లంచ్ మీరు ఎక్కడెక్కడ షాపింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి అది మీరు మేనేజ్ చేసుకోవడమే బెటర్. సో అందరం అట్లా లాస్ట్ డే రోజు ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఇండియా. సో ఈ 5 nights 6 days మీకు ఇందాక చెప్పినట్టుగా డే 1 రోజు డిన్నర్ దగ్గర నుంచి డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ దాకా అన్ని మీల్స్ కవర్ చేస్తూ 4-star అకామిడేషన్, అక్కడ లోకల్ గైడ్ ఉంటారు మీకు హిస్టరీ అండ్ ఐకానిక్ ప్లేసెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ మా సంబంధించిన టూర్ మేనేజర్ మీతో పాటే ఉంటాడు. సో తెలుగు పర్సన్, సో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రిప్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ టోటల్గా 5 nights 6 days సంబంధించిన ప్యాకేజ్ వచ్చేసి 70,000 చూడండి, ప్లస్ 5% TCS ఉంటుంది. ఇది మీరు తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంక్లూడ్ లేదల్లా ఓన్లీ ఫ్లైట్స్ మాత్రమే. ఫ్లైట్స్ కూడా మీరు ఏ ఫ్లైట్స్ తక్కువగా బుక్ చేసుకుంటే తక్కువగా దొరుకుతుంది అని డిసైడ్ చేసి మేము గైడ్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. అంత డీటెయిల్గా అర్థమైంది అనుకుంటా. ఇంకెందుకు లేట్, ఎంబడే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంటుంది, దానికి కాల్ చేసేస్తే సో ఈ దుబాయ్కి సంబంధించిన ఫిబ్రవరి స్లాట్ బుక్ చేసేసుకోవచ్చు. చూడండి, మంచి టైం ఫిబ్రవరి దుబాయ్ని విజిట్ చేయడానికి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.